హలో ప్రెస్ లాట్. ఈరోజు దేని వాక్యము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. అవును స్నేహితులారా, ఆయన మన విషయం చింతించుచున్నారు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, నింగు నెగరి పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టులేవు, కూర్చుకొనవు, కానీ మన పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఈ దినమున నువ్వు చింతించడం వలన నీ ఎత్తున మొర్రలు ఎక్కువ చేసుకోగలవా? అది నీ వల్ల కానప్పుడు తక్కువ వాటి గురించి చింతించడం ఎందుకు? మన ప్రభు మన చింత గురించి మన పరమ తండ్రికి విన్నపలు చెల్లిస్తూనే ఉన్నారు. మన చింత యావత్తు ఆయన మీద వేసిన ఎడల నిశ్చయంగా మనము ఆ చింత నుంచి దూరం అవుతాము, అన్న శాంతి సమాధానం మనం పొందుకుంటాము. మరి మనము మన చింత యావత్తు ఆయన మీద మోపి ఆయన మీద విశ్వాసం కలిగి జీవిద్దామా? అది మీరు నమ్మినట్ల కింద కామెంట్ బాక్స్ లో ఆమె టైప్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. Have a nice day. God bless you. Bye.